వెల్కమ్ బ్యాక్. వరుసగా 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇదే రీతిలో ధరలు పెంచుతూ పోతే సామాన్యులు వాహనాలను వినియోగించలేరని అంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ధరలు పెంచడం దారుణమంటున్న కడప జిల్లా వైసీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు నాగార్జున రెడ్డితో మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది. ఈ 10 రోజుల్లో దాదాపు 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల మొత్తానికి 8 రూపాయలు అమాంతంగా పెరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి కడప జిల్లా డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్స్ వింగ్ సంబంధించినటువంటి డాక్టర్ నాగార్జున గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, పెట్రోల్ డీజిల్ పెంపు అంశం ఇవాళ చర్చనీయాంశంగా ఉంది. తర్వాత జనాలకు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వైసీపీ తరఫున ఈ పెట్రోల్ డీజిల్ ధరపై ఏం చెప్తారు? ఒక పార్టీ తరఫున కాదని నిజంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈరోజు. పెట్రోల్ బంక్ దగ్గరికి చూడండి, ప్రతి వెళ్ళిన వ్యక్తి కూడా గవర్నమెంట్ మీద శాపనార్థాలు పెట్టడం జరుగుతూ ఉంది. పెట్రోల్ బంకు పట్టించుకోవడానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళకు గుర్తొచ్చేది ఒక పెట్రోల్ బంకులో ఉన్నటువంటి రేటే కాదు, నిత్యావసరాల ధరలు గుర్తుకొస్తాయి. అదేవిధంగా రైతులైతే వాళ్లకు ఎరువులు కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇంకా పెస్టిసైడ్స్ కానీ ఇలాంటివన్నీ వాళ్ళ ధరలకు గుర్తొచ్చి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ శాపనార్థాలు పెట్టడం జరుగుతూ ఉంది. ఇంకా వివరాల్లోకి వస్తే ఇప్పుడు గత ప్రభుత్వ ఎలక్షన్ 2024 ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పదే పదే వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి? ఆ వాగ్దానం ఆ రోజు కర్ణాటకలో పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో మరీ కంపేర్ చేస్తూ చూపించడం జరిగింది. ఆ రోజు లోకేష్ గారు ఏమని, అక్కడ 88 రూపాయలు ఉంది, మన దగ్గర 98 రూపాయలు ఉంది, 10 రూపాయలు డిఫరెన్స్ ఉంది అని చెప్పి చూపించి అందరితో ఆ రోజు ఒక శాంతిపురం అనేటువంటి ఒక ఊర్లో ఆ రోజు ఆటో పక్కన రైతు కూర్చున్నాడంట. ఆటో పక్కన కూర్చుండే రైతుని అడిగినాడంట ఈయన. రైతు పాపం ఆటో పక్కన రైతు ఎందుకు కూర్చున్నాడో తెలియదు. ఆ రైతు వచ్చేసి ఏం పెట్రోల్ ధరలు ఎట్టుండాయంటే ఏం పెరగలే అని చెప్పి ఆయన సమాధానం చెప్పినాడంట. ఈయన ఆశ్చర్యపోయినాడంట దానికి. ఏం పెరగలే ఇదేందబ్బా ఆంధ్రప్రదేశ్లో అందరూ పెరుగుతుంది అంటే ఈయన పెరగట్లేదు అంటున్నాడని చెప్పి ఈయన ఆశ్చర్యానికి గురైనాడంట. ఎందుకంటే ఆయన పట్టించుకుంటా ఉండింది పక్కన కర్ణాటకలో కాబట్టి ఆయన పెరగలేదనే ఫీలింగ్ ఉండిందని చెప్పి ఈయన దాన్ని చెప్పడం జరిగింది. అప్పుడే అదే సందర్భంలో ఈయన చెప్పడం ఏముంది, మేము అధికారంలోకి వస్తానే పెట్రోల్ ధర తగ్గిస్తామని చెప్పి మరి నోరు పెద్దగా చేసి మరి కూడా చెప్పడం జరిగింది. మరి తగ్గించడం అంటే ఏందో, మరి అధికారంలోకి రాగానే పెట్రోల్ పక్షాన చేస్తాడంటే అదేందో మరి ప్రక్షాళన అంటే మామూలుగా పెను మార్పులు చేయడం అనేది. ఈ పెను మార్పులు అంటే పెంచడమేనేమో మరి ఉన్నది. ఇప్పుడు దేశంలో పోలిస్తే ఢిల్లీలో ఈరోజు కూడా రేటు చూస్తుంటే 97 రూపాయలు 107 రూపాయలు ఉంది, 107 రూపాయలు ఉంది. అదే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూసుకుంటే 117 రూపాయలు దగ్గర 110 అంటే 10 రూపాయలు డిఫరెన్స్. అదే ఈయన చెప్పినటువంటి కర్ణాటక పక్కన ఉన్న కర్ణాటకలో ఈ రోజు రేట్లు 107 రూపాయలు యావరేజ్ ఉంటే మన రాష్ట్రంలో 117 రూపాయలు యావరేజ్ ఉంది. అంటే 10 రూపాయలు డిఫరెన్స్. అంటే దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు. అదేదో ఉంది కదా సాంగ్, ఒకటి పాట ఉంటుంది మహేష్ బాబుది, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అని. అంటే దేశమంతా ఒక పక్క ఉంటే మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇంకో పక్క ఉంది. అంటే అది పాటలో మంచి, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్రజల పైన పన్నుల భారం. సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు పాలన అనేటువంటిది ప్రజలను పీడించి మరీ ధరలు పెంచడము. వాళ్ళు చెప్పిన విధానంగానే పెట్రోల్ పెరిగితే ఏమవుతుంది, 4 రెట్లు నిత్యావసర ధరలు పెరుగుతాయి, 10 రెట్లు ఫర్టిలైజర్స్. ఇవే వాళ్ళు చెప్పినట్టువే, నేను చెప్పడంలే, ఇవన్నీ పెరుగుతుండాయి అని వాళ్ళు చెప్పినారు. ఇప్పుడు మరి ఏ విధంగా తగ్గుతాయో మరి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత మరి 30 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉన్నట్టు ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. ఒకవేళ ఇదే జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు మోడీ గారు చెప్పకనే చెప్పినాడు ఆ రోజు, కోవిడ్ కంటే క్లిష్టమైన పరిస్థితులు రాబోతున్నాయి. అప్పుడు గవర్నమెంట్ లాక్డౌన్ విధించింది, వీళ్ళు ఇప్పుడు సెల్ఫ్ లాక్డౌన్ విధించుకుంటారు ప్రజలు. ఎందుకంటే ఇంత రేట్లు పెరుగుతూ ఉంటే ఇంకా జనాలు తిరిగే పరిస్థితులు ఏముండవు, ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఉంటారు. ఆల్రెడీ ఆన్లైన్ అన్ని మీటింగ్లన్నీ ఆన్లైన్లో కండక్ట్ చేసుకోమని చెప్పిన, స్కూల్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆన్లైన్లోనే కండక్ట్ చేసుకోమని చెప్పిన. దీని అర్థం ఏంటంటే మీరు ఇంకా తిరగలేరు, నేను వేసే రేట్లకు మీరు తట్టుకోలేరు, బండ్లు తీయాలంటేనే మీరు ఆలోచిస్తారు అనేది చెప్పకనే చెప్పినాడు. ఇంకో పక్కన మన 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 దేశానికి ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ గారు అర్థం కావట్లే, మరి ట్రంప్ గారు అర్థం కావడంలే. మనం ఏం కొనాలన్నా కూడా
ఆయన చెప్తాడు మీరు ఇప్పుడు లేటెస్ట్ కండిషన్స్ జూలై వరకు ఆంక్షలు సడలిస్తున్నాం, మీరు జూలై వరకు రష్యా దగ్గర కానీ ఇంకొక దగ్గర కానీ మీరు పెట్రోల్ క్రూడ్ ఆయిల్ పర్చేజ్ చేయొచ్చు అని ఆయన చెప్తున్నారు. దాన్ని వీళ్ళు ఫాలో అవుతుంది. వీళ్ళేదో మళ్ళీ ఆయన ఎలాగో ఆయన చెప్తాడని తెలుసు కాబట్టి వీళ్ళేదో మేకపోతు గంభీర్యాలు చూపిస్తూ ఉన్నారు మీడియా ముందు, దాని ముందు. సో ఇప్పటికైనా కూడా మన దేశానికి సంబంధించి సొంతంగా డెసిషన్ తీసుకొని ఈ ప్రజలపైన ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి భారం పడకుండా ఒక పక్క నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకోవాలి, ఇంకో పక్కన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రజలపై భారం పడకుండా గవర్నమెంటే దానికి సబ్సిడీలు ప్రకటించి తగ్గించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచిందో ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రంగాల మీద ప్రభావం చూపుతుందో, అలాగే ఇది పొదుపు మంత్రం ఏదైతే చెప్తున్నారో, తర్వాత వినియోగం తగ్గించని చెప్తున్నారో, దీనివల్ల మొత్తం ప్రజలే సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించుకునే పరిస్థితి వస్తుందని, దాపరిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, న్యూస్, కడప. ఇంధన పొదుపు